రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి మరొక గుడ్ న్యూస్. ప్రతిరోజు దేశవ్యాప్తంగా 40 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోంది. దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు ఇందుకు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది. దీనికి అదనంగా 36 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొచ్చి జాతీయ రహదారులను మెరుగుపరిచే ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. మాజీ ప్రధాని వాజ్పేయి హయాంలో శంకుస్థాపన జరిగిన స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారులతో ప్రారంభించి నేడు దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల విస్తరణ వేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా హైదరాబాదు, బెంగళూరు నగరాల మధ్య ఇప్పటికే 44వ నెంబర్ జాతీయ రహదారి ఉంది. అది నిత్యం రద్దీగా మారుతూ ఉంది. దాని విస్తరణ చేయాలన్నా కూడా కొన్ని ప్రాంతాల్లో నంద్యాల, కర్నూలు లాంటి నగరాల్లో సాధ్యం కావడం లేదు. ఎందుకంటే నగరాల సిటీస్లో నుంచి వెళ్తున్నాయి కాబట్టి. అందువల్ల దానికి ఆల్టర్నేటివ్గా ప్యారలల్గా మరో జాతీయ రహదారిని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జాతీయ రహదారుల సంస్థ 3 DPRలు సిద్ధం చేసింది. హైదరాబాద్ నుంచి ఇప్పటికే ఉన్న 44 జాతీయ రహదారికి ప్యారలల్గా ఒక 15 కిలోమీటర్ల పక్కగా సేమ్ అదే రూట్లో ఆంధ్రప్రదేశ్లో ఒక 250 కిలోమీటర్లు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో, తెలంగాణలో ఒక 200 కిలోమీటర్లు, కర్ణాటకలో 106 కిలోమీటర్లు, మొత్తం 6 గంటల్లో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకునే విధంగా 6 వరుసల జాతీయ రహదారిని నూతనంగా నిర్మించాలని కేంద్ర జాతీయ రహదారుల సంస్థ DPR సిద్ధం చేసింది. ఇప్పటికే ఉన్న జాతీయ రహదారిని విస్తరించినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశం లేదు. 4 లైన్స్ ఉంది, కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ 6 లైన్స్ చేస్తూ ఉన్నారు. కానీ ఆల్టర్నేటివ్గా మరొక జాతీయ రహదారిని అభివృద్ధి చేస్తే మంచిది అనే అభిప్రాయానికి కేంద్ర జాతీయ రహదారుల సంస్థ అధికారులు వచ్చారు. ఎందుకంటే చాలా నగరాల్లో మరలా బైపాస్ నిర్మించాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా కొత్తగా డిజైన్ చేసుకుంటే ఏ నగరానికి టచ్ కాకుండా బయట నుంచి వెళ్ళిపోతూ నేరుగా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి 5-6 గంటల్లో వెళ్లే విధంగా, గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లే విధంగా 6 లైన్స్ జాతీయ రహదారిని త్వరలోనే నిర్మించబోతా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 13,000 కోట్లు, తెలంగాణలో 10,000 కోట్లు, కర్ణాటకలో 4,000 కోట్ల రూపాయలు వ్యయం చేయబోతున్నారు. దీనికి సంబంధించి రాబోయే 15 రోజుల్లో నాకు క్లారిటీ రాబోతా ఉంది. 3 డిజైన్ సిద్ధం చేశారు. ఏ డిజైన్ ఫైనల్ చేయబోతా ఉన్నారు అనే వివరాలు మరో వీడియోలో మనం కలుసుకుందాం.